చూసుకుంటూ పోవాలి. సరే, అంటే ఇప్పుడున్న పరిస్థితిలో మీరు ఏ సెక్టార్ రికమెండ్ చేస్తారు? బ్యాంకింగ్, హెల్త్ కేరా, ఎఫ్ఎంసీజీయా, ఫార్మానా? యా, ఇప్పుడున్న పరిస్థితుల్లో అండి ఫస్ట్ ప్రిఫరెన్స్ బ్యాంక్స్, ఓకే, నెక్స్ట్ ఎన్బిఎఫ్సిస్, ఓకే, తర్వాత ఇన్ఫ్రా కంపెనీస్. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు చెప్పినవన్నీ కూడా డొమెస్టిక్ మీద ఆధారపడ్డ కంపెనీస్. మీరు అబ్జర్వ్ చేస్తే డొమెస్టిక్ అంటే బ్యాంకింగ్ అంటే డొమెస్టిక్, ఎన్బిఎఫ్సి అంటే డొమెస్టిక్, ఇన్ఫ్రా అంటే డొమెస్టిక్, సో ఎన్బిఎఫ్సిస్ అయినా డొమెస్టిక్ అవుతాయి. కాబట్టి ఇటువంటి కంపెనీస్ ని చూస్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ ఇమీడియట్ గా మార్కెట్ ని పైకి తీసుకెళ్లేది బ్యాంక్స్ ఏనండి. బ్యాంక్ నిఫ్టీ త్వరలోనే నెక్స్ట్ ఒక 2-3 నెలల్లోనే న్యూ హైస్ కి వెళ్లే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. బ్యాంక్స్ కి ఈసారి ఇప్పుడు వచ్చే రిజల్ట్ బాగుంటాయి, నెక్స్ట్ క్వార్టర్ కూడా చాలా బాగుండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బ్యాంకింగ్ స్టాక్స్, మీరు చాలా కాలం చెప్తున్నారంటే బ్యాంక్ ఇంత పడ్డా పెద్దగా పడట్లేదు, స్టాక్ మార్కెట్ పడ్డా బ్యాంక్ పడలేదు. ఎగ్జాంపుల్ మీరు కోటక్ బ్యాంక్, కరూర్ వైశ్య బ్యాంక్, వీటి చాలా కాలంగా రికమెండ్ చేస్తున్నారు, ఇంత ఫాల్ లో కూడా పడలేదు. ఇన్ఫాక్ట్ బ్యాంక్ లైఫ్ టైం హైకి వెళ్ళిందండి జస్ట్ ఒక ఫ్యూ డేస్ బ్యాక్. సో కాబట్టి ఏంటంటే బ్యాంక్స్ అనేది న్యూ హైస్ కి వెళ్తాయి, బ్యాంక్ నిఫ్టీ కూడా న్యూ హైస్ కి వెళ్తుంది. ఇన్స్టెంట్ గా అయితే ఈ పత్రంలో బ్యాంక్స్ కొనుక్కోమని చెప్తాను. ఇన్ఫ్రా అని ఇంతకుముందు చెప్పాను కానీ ఇన్ఫ్రా ఇన్స్టెంట్ గా రాదు. ఇన్ఫ్రా అంటే హైబీటా కాబట్టి 4-5 ఉద్దేశం ఉంటే ఇన్ఫ్రాలో పొజిషన్ తీసుకోవచ్చు. ఓకే, పూర్తిగా అవాయిడ్ చేయాల్సిన సెక్టర్ ఏమైనా ఉందా ఇప్పుడున్న టైం? అంటే కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి సెక్టర్ అంటే అండి, అట్లా ఈ సెక్టర్ ని కొన్ని సెక్టర్ డిఫెన్స్ ని కొంచెం అవాయిడ్ చేయండి. ఇప్పట్లో కొనకండి, డిఫెన్స్ రిలేటెడ్ స్టాక్స్ జోలికి వెళ్ళకండి. అదేవిధంగా పిఎస్యు స్టాక్స్ జోలికి వెళ్ళకండి. అదేవిధంగా మీడియా రిలేటెడ్ స్టాక్స్ వెళ్ళకండి. ఇటువంటి బాగా హైప్ తో పెరిగిన స్టాక్ జోలికి కూడా వెళ్ళదు.